నమస్తే, నేను అంకిత. లావణ్య రాజ్ తరుణ్ స్టోరీ రోజుకొక ట్విస్ట్తో జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు లావణ్య అనేకమైన ఆధారాలను పోలీసులకు ఇవ్వడంతో సహా మీడియా ముందుకు బయటకు తీసుకొచ్చి అందరికీ చూపించింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 days నుంచి లావణ్య నుంచి ఎలాంటి స్పందన లేదు. తను ఎందుకు సైలెంట్ అయింది? ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పటి వరకు చూసుకుంటే రాజ్ తరుణ్ లావణ్య స్టోరీస్ వచ్చేసి రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు మనం. అయితే మొన్నటి వరకు లావణ్య అనేక ఆధారాలు బయటికి తీసుకొచ్చింది, కానీ 2 days నుంచి చూస్తుంటే తను ఎలాంటి ఆధారాలు బయటికి తీసుకురావట్లేదు, సైలెంట్గా ఉంది. సో దీని వెనుక కారణం ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆధారాలు తీసుకురావాల్సిన పనేమి ఇప్పుడేం లేదు. ఆల్రెడీ ఆమె ఏవైతే ఆధారాలు సమర్పించాలనుకుందో అవన్నీ కూడా తాము ఏవైతే ఆరోపించిందో రాజ్ తరుణ్కి సంబంధించి, మాల్వి మల్హోత్రా, అలాగే ఆమె బ్రదర్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆమె తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఆల్రెడీ పోలీసులకు ఇచ్చింది. అయితే శుక్రవారం రాత్రి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఒక లెటర్ రాసి పెట్టింది పోలీసులకి. ఐ ఆమ్ డన్ విత్ మై లైఫ్ అని చెప్పేసి ఏదైతే అట్లా కొంతమందికి మీడియా వాళ్ళకు కూడా వాట్సాప్ మెసేజ్లు కూడా ఆమె పంపారు. సో ఆ తర్వాత అది ఇమీడియట్గా పోలీసులు దానికి స్పందించి ఆమె అపార్ట్మెంట్, ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళేసి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి, సో మళ్ళీ ఆ ప్రయత్నం నుంచి అలాంటి ఆలోచన చేయవాకమ్మా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఆమె శనివారం రోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తన లాయర్తో కలిసి, అలాగే తన తండ్రి రామారావు గారితో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన వివరణలు అంతా ఇచ్చుకున్నారు. సో తను ఉన్న మైండ్ సెట్లో సో కష్టం అనిపించి చేసుకున్నానని ఇట్లా చెప్పారు. బట్ ఏవైతే అంటే తనకు అబార్షన్ అయ్యింది, ఒకసారి కాదు 2 సార్లు అబార్షన్ అయ్యింది అని చెప్పారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు, అంటే ఆ సీన్లో అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ ఉంటాయో, మెడికల్ రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాజ్ తరుణ్ ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆమె చూపించడం జరిగింది. అట్లాగే మాల్వి మల్హోత్రా ఎందుకు తీసుకొచ్చాను, తను ఆమె పాత్ర ఏంటి ఇందులో అనేది కూడా ఆమె చెప్పింది. కేవలం ఆమె అంటే ఈ ఒక సినిమా తిరగబడర సామాన్య సినిమా చేసినప్పటి నుంచి రాజ్ తరుణ్లో మార్పు వచ్చింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి దగ్గరయ్యాడు. ఆమె తన నుంచి రాజ్ తరుణ్ని దూరం చేసింది అని చెప్పి ఇవన్నీ కూడా ఆడియో క్లిప్పులతో సహా అవన్నీ కూడా ఆమె ఆధారాలు సమర్పించేసింది. సో కాకపోతే ఈ ప్రతిరోజు ఏదో ఒక లావణ్య దగ్గర నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంది కదా, మీడియా ముందుకు వస్తూనే ఉంది కదా, మరి 2 రోజుల నుంచి ఎందుకు ఆమె సైలెంట్గా ఉంది అనేది. సో నేను అనుకోవడం ఏంటంటే శనివారం రోజు అంటే శుక్రవారం ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని చెప్పి ఒక లెటర్ రాసి ఏదైతే చేశారో ఆమె ఆ మరుసటి రోజు పోలీసులు అది కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా పోలీసులు ఆమెను విచారించడానికి మళ్ళీ పిలిపించారు స్టేషన్కి. సో లాయర్ కూడా తన టీంని ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి పంపించారు. నేను అనుకోవడం ఏంటంటే, అంటే నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చారు మళ్ళీ. సో మీరంటే ఇది పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండటం వల్ల దాని యొక్క హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కేసుకు సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి. అట్లాగే ఆమెను బాధ పెట్టే విషయాలు చాలా రావచ్చు. అనేక రకాలుగా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆమె మనసు మీద, మానసిక స్థితి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ప్రతిరోజు ఏదో ఒక విషయం ఉండటం వల్లే ఆ రోజు శుక్రవారం కూడా సో ఆమె ఆ మానసిక స్థితిలో అట్లా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది అనేది భావించినటువంటి పోలీసులు. సో ఇది ఇంకా నువ్వు వెళ్ళవద్దు, నువ్వు పదే మీడియా ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళేవో రకరకాలుగా చెప్పి సో దాన్ని మళ్ళీ ఇంకా పెద్ద చిలవల పొలవలు అంతా అయిపోతూ ఉంటుంది, రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా మళ్ళీ లేనిపోని అంటే మన మనసుని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా.
కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు, ఈ కేసు ఏదో ఒకటి మేము చూస్తామని చెప్పేసి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఆమె తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ శంకర్ మనకు తెలుసు. సో ఆయన కూడా కొంత ఇమ్యూచ్యూరిటీ ఉంది ఆమెలో అని చెప్పారు ఆయన. ఓకే, ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, శనివారం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో, అలాగే మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. సో అవన్నీ కూడా ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో మీకు ఒక విషయంలో అన్యాయం జరిగింది, సో మీకు న్యాయం జరగాలంటే దానికి తగ్గట్టు సంయమనంతో వ్యవహరించాలి అని చెప్పేసి ఆయన కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఉన్నారు ఆమెకి. సో అటు లాయరు ఇటు పోలీసులు ఏదైతే సలహాలు ఇచ్చారో ఆమెకి, ఏవైతే కౌన్సిలింగ్ చేశారో దాన్ని బట్టి ఆమె కూడా ఈ 2 రోజుల నుంచి మళ్ళీ మీడియా ముందుకు రాకుండా, మళ్ళీ కొత్త అప్డేట్స్ అనేవి ఏమీ లేకుండా తను కూడా సైలెంట్గా, అంటే ప్రశాంతంగా, అంటే పోలీసులు ఎదురికి కేసు తను పెట్టే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు చూసుకుంటారు, లేదా తన లాయర్ని పెట్టుకున్నాం కాబట్టి లాయర్ చూసుకుంటారు. పోలీసులు కేసు పెట్టిన తర్వాత అది ప్రభుత్వం సైడ్ నుంచి పోలీసులు అనేది, సో వాళ్ళు చూసుకుంటారు. ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు డిఫెన్స్ లాయర్ని పెట్టుకొని వాళ్ళు వాదించుకోవాలి. మాదేం తప్పు లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అవతల వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు, హాయిగా నీ ఇంట్లో ఉండు నువ్వు అని చెప్పి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి, నందువల్లే ఆమె బయటికి రావట్లేదు మళ్ళీ ఈ 2 రోజుల నుంచి అని చెప్పి మనం అనుకోవాలి. సార్, అంటే ఇప్పుడు చూస్తే లావణ్యకి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్లనే సైలెంట్గా ఉందా? అయితే ఇంకొక వైపు వినిపిస్తున్న మాట ఏంటంటే రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్యన సెటిల్మెంట్ కూడా జరగబోతుంది అన్న రూమర్ కూడా చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు సోషల్ మీడియాలో. సో దానివల్ల సైలెంట్గా ఉందంటారా? యాక్చువల్గా కోర్టు బయట రాజీ కుదిరితే మేము కూడా చాలా సంతోషిస్తాం. ఒకవేళ ఆమె అలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక మేము కూడా స్వాగతిస్తాం అని చెప్పి లాయర్ కూడా, ఆమె తరపు లాయర్ కూడా చెప్పి ఉన్నారు. సో యాక్చువల్గా ఇది కోర్టు మళ్ళీ ఈ కోర్టు మెట్లెక్కి అక్కడ మళ్ళీ ఇదంతా కూడా వాదనలు జరిగి ఇది ప్రొలాంగ్ చేయటం కంటే జైలుకి వెళ్ళటాలు ఖచ్చితంగా, ఒకవేళ 493 దాని కింద అయితే కోర్టు దాకా వెళితే రిమాండ్ ఖచ్చితంగా వేస్తారు. సో ఆ పరిస్థితి ఎందుకు, అంత దాకా ఎందుకు అని ఎందుకంటే ఇక్కడ కేవలం వీళ్ళిద్దరి మధ్య కాదు, 2 కుటుంబాలు కూడా వీళ్ళ విషయాలు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా మనకి అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లావణ్య పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కానీ, వీళ్ళు కూడా వీళ్ళ గతంలో వీళ్ళ అనుబంధాన్ని 2 కుటుంబాల పెద్దలు కూడా స్వాగతించిన వాళ్ళే, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. సో వీళ్ళు తల్లిదండ్రులు ఎవరు లేకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారని ఆమె చెప్పారు ఆమె. సో ఆ తర్వాత ఏవైతే వీళ్ళు 10 ఏళ్ల పాటు కలిసి జీవించామని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇక్కడికి రావటం, వీళ్ళు అక్కడికి పోవటం, పెద్దవాళ్ళు ఇదంతా కూడా జరిగిన విషయాలే. సో వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిసే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో మరొక స్త్రీ వల్ల జరిగాయని చెప్పి లావణ్య ఏదైతే ఆరోపణ చేస్తుందో, సో అవన్నీ కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. మరి ఆమె నాకేం సంబంధం లేదు వాళ్ళిద్దరి మధ్య, అది వాళ్ళిద్దరు గొడవ, నాకు రాజ్ తరుణ్తో ఎలాంటి సంబంధం లేదని ఆమె కూడా పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చుండారు. అనవసరంగా నన్ను లావణ్యని ఇందులోకి లాగారు, నా తమ్ముడిని లాగారు, నా తమ్ముడిని బెదిరిస్తున్నారు, మెసేజ్లు పంపిస్తున్నారు బెదిరిస్తూ అని చెప్పి కూడా ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే రాజ్ తరుణ్ కూడా అతను కూడా ఆలోచించుకోవాలి. అంటే ఊరికే అయితే ఈమె అదే ఫ్లూగ్గా ఏమీ ఆరోపణలు చేయట్లేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా ఒక ఈమె కాదు, ఇంకా 2-3 పేర్లు కూడా ఆమె చెప్పారు, స్త్రీల పేర్లు కూడా. మాల్వి మల్హోత్రా పేరు మాత్రమే కాదు, వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వాళ్ళతో కూడా సంబంధం. నేను గోవాకి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాంకి మా ఇంట్లో ఇంకొక అమ్మాయితోటి అతను గడిపాడు, ఇంకొకరు మాల్వి మల్హోత్రా కాకుండా. సో అది మనకందరికి తెలిసిన అమ్మాయి. సో ఇదివరకు యాంకర్గా చేసిన అమ్మాయి, అలాగే గేమ్ షోలకి పార్టిసిపేట్ చేసి, అలాగే రామ్ గోపాల్ వర్మ అలాంటి వాటితోటి ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి. సో ఇలాంటి పేర్లు వచ్చినాయి బయటికి. సో అతను దాన్ని బట్టి రాజ్ తరుణ్ కూడా కొంచెం ఈ తరహా అంటే ఒక స్త్రీకి స్టిక్ అన కాకుండా తను కొంత చంచల స్వభావుడా అన్నటువంటి అనుమానాలు కూడా అందరికి కూడా కలుగుతున్నాయి దీంతో.
సో కాబట్టి అతను కూడా ఇలాంటి వాటికి తావివ్వకుండా తను కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు అతను కూడా ఒక పెద్ద లాయర్ని పెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడటం కోసం సో ప్రయత్నాలు చేస్తున్నాడు. బహుశా కోర్టు బయట పరిష్కారం కావడానికి రాజీ చేసుకోవడానికి అతను